హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో వచ్చేసరికి ప్రపంచంలో రెండవ అతి చిన్న మొబైల్ గురించి మనం అన్బాక్సింగ్ ఒకటైతే చేద్దామన్నమాట. చూడొచ్చు ఎంత చిన్నగా ఉందో అసలు చూడొచ్చు. సో ఇది ఒక బ్రాండ్ అయితే సెండ్ అయితే చేసింది. సో ఒకవేళ మీరు కొనాలంటే ఒకసారికి రికమెండెడ్ అయితే కాదు, ఒకసారికి కంప్లీట్లీ చైనీస్ అయితే ఉంటుంది. చైనీస్ సంథింగ్ అన్నోన్ బ్రాండ్ ఇది. సో వీళ్ళైతే చిన్న మొబైల్స్ అయితే తయారైతే చేస్తూ ఉంటారు. అండ్ వీడియోలో మనం ఒక అన్బాక్సింగ్ చేసుకుందాం. ఈ వీడియో వచ్చేసరికి జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. సో ఇలాంటి స్మార్ట్ ఫోన్స్ కూడా ఉంటుంది, ఇలాంటి మీరు యూజ్ చేయాలంటే యూజ్ అయితే చేయొచ్చు. కాకపోతే నేనైతే రికమెండ్ అయితే చేయను. టెక్నాలజీలో మీకు అతి ఎక్కువగా ప్రేమ ఉంటే మాత్రం దీని అయితే ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది వీడియోలో మనం అన్బాక్సింగ్ అయితే చేసుకుందాం. దీంట్లో ఉన్న కొన్ని ఫీచర్స్ అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. అండ్ దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ ఎట్లయినా మీరు మన ఛానల్కి వచ్చింటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూడండి, తర్వాత మాట్లాడదాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ అయితే ఫ్రంట్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు K10 అని ఒక బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే కొన్ని స్పెసిఫికేషన్స్ మనకైతే మెన్షన్ అయితే చేశారు. చాలా చిన్నగా ఉంది బాక్స్ అయితే. అండ్ ఇక్కడ మనకు పిక్చర్ అయితే మెన్షన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ చూడొచ్చు. బ్యాక్ సైడ్ సరికి కొన్ని టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మనకైతే మెన్షన్ అయితే చేశారు. మినీ బ్లూటూత్ హెడ్సెట్ లాగా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. అండ్ 0.66 ఇంచ్ మనకు డిస్ప్లే అయితే ఉంటుంది, చిన్న డిస్ప్లే. అండ్ హై కెపాసిటీ బ్యాటరీ అని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ చిల్డ్రన్ నుంచి కొంచెం దూరంగా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు, బికాజ్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి కొంచెం దూరంగా ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు రోజ్ టైప్ మనకు ఈ కలర్ అయితే ఇచ్చారనమాట. సో నెక్స్ట్ మనం ఇంకా లేట్ చేయకుండా సీల్ ఇది సో బ్రేక్ చేసి సైడ్లో పెడదాం. మనకు ఒక బుక్ లాగా ఉంటుంది ఇది బాక్స్ అయితే. అండ్ మీకు టాప్లో చూసుకుంటే యూజర్ మాన్యువల్ అయితే ఉంటుంది, ఎలా యూజ్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ మనకైతే ఉంటుంది. సైడ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఒక వారంటీ కార్డ్ అయితే ఉంటుంది, ఈ బ్రాండింగ్ది. ఇది వచ్చేసరికి మనకు కంప్లీట్లీ చైనా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకు ఫోన్ అయితే చూడవచ్చు. చాలా కాంపాక్ట్ ఉంటుంది మీకు ఫోన్. సో ఇది ఫోన్ అయితే చూడవచ్చు. నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, రోజ్ టైప్ కలర్. సో చాలా చిన్నగా ఉంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నేను రియల్ లైఫ్ పిక్చర్ నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు ఇలా ఉంటుంది. దీన్ని ఆన్ చేసి పక్కన పెడదాం. నెక్స్ట్ మనకు బాక్స్ కంటెంట్ ఇక్కడ చూడొచ్చు. ఇది మనకు డిస్ప్లే అయితే. నెక్స్ట్ మనకు బాక్స్లో ఏమో కంటెంట్ వస్తుంది, ఒకసారి మనం అయితే చూద్దాం. నెక్స్ట్ ఒకసారి మీరు ఛార్జ్ చేసుకోవడానికి మీకు ఒక కేబుల్ అయితే ఉంటుంది, మైక్రో USB మీకు కేబుల్ ఒక్కటే అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఈ 3ని యూజ్ చేసి మీరు దీని బ్యాక్ సైడ్ మనకు ఒక ఇదైతే పొజిషన్ అయితే ఇచ్చారు. సో దీన్ని యూజ్ చేసి మీరు బ్లూటూత్ లాగా అయితే పెట్టుకొని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చిన్న టైనీ మొబైల్ది. ఇప్పుడు వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకు కెచోడా K10 అనమాట. సో నెక్స్ట్ దీన్ని ఒకసారి ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మీకు బాటమ్ సైడ్లో వచ్చేసరికి మీకు ఒక చిన్న ఇదైతే ఉంటుంది, మైక్రో USB పోర్ట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు ఒక స్పీకర్ అయితే ఉంటుంది, కెమెరా అయితే ఉండదు మీకు, దీంట్లో స్పీకర్ అయితే ఉంటుంది. అండ్ దీని వచ్చేసరికి మీరు ఈ క్లిప్ అయితే ఇస్తారు మీకు. సో దీన్ని ఇలా పెట్టి మీరు బ్లూటూత్ లాగా కూడా కనెక్ట్ చేసుకొని దీన్ని యాజ్ ఏ బ్లూటూత్ లాగా కూడా మీరు ఇంకొక ఆండ్రాయిడ్ డివైస్ నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని యూస్ అయితే చేయొచ్చు. సో అట్లా కూడా ఉపయోగం అయితే పడుతుంది. ఒకవేళ బ్లూటూత్ ఎవరైనా కొనాలి అనుకుంటే మరి ఇప్పుడు ఎవరు కొంటారు చెప్పండి, అంతా మనకు TWSలోనే అయిపోతుంది. బట్ స్టిల్ ఎవరైనా కొనాలనుకుంటే డిఫరెంట్, చాలా చిన్నది, ఒక షెల్ కంటే ఇంకొంచెం పెద్దగా ఉంటుంది అంతే ఇది. సో ఇలా యూజ్ చేయాలంటే మీరు ఇక్కడ ఫోటో అయితే చూపిస్తాను, అట్లయితే యూజ్ అయితే చేయొచ్చు. అండ్ ఒకసారి అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీరు ఒక మైక్రో సిమ్ అయితే పెట్టుకోవచ్చు. సో అంతే, మీకు ఇంకేం ఉండదు. కంప్లీట్లో వచ్చేసరికి ప్లాస్టిక్తో దీని అయితే తయారైతే చేస్తారు. అండ్ నార్మల్ మీరు ఏదైనా ఛార్జర్ యూజ్ చేసి దీని అయితే ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం గైస్. సో ఫ్రెండ్స్ దీంట్లో మీకు డిస్ప్లే వచ్చేసరికి 0.66 ఇంచ్ మీకు మోనోక్రోమ్ డిస్ప్లే అయితే ఉంటుంది, కలర్ డిస్ప్లే కూడా కాదు. చాలా చిన్నగా ఉంటుంది మీకు డిస్ప్లే అయితే ఎలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి మీరు ఒక మైక్రో సిమ్ అయితే పెట్టుకోవచ్చు. బ్లూటూత్ లాగా అయితే వర్క్ అవుతుంది. FM రేడియో మీకు దీంట్లో అయితే ఉంటుంది. బ్లూటూత్ డైలర్ లాగా కూడా మీరు దీని అయితే యూజ్ చేయొచ్చు. చాలా కాంపాక్ట్ అయితే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది. ఒకవేళ మీకు బ్లూటూత్ ఇట్లాంటివంతా యూజ్ చేయాలంటే డైరెక్ట్ దీని ఒక బ్లూటూత్ డివైస్ లాగా మీరు కనెక్ట్ చేసుకొని కాల్స్ మొత్తం మీరు దీంట్లోనే మాట్లాడవచ్చు. కొన్ని కాల్స్ కూడా అయితే తీసుకొని చూసాను. ఇక్కడ కింద వచ్చేసరికి మీకు ఒక చిన్న మైక్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మీకు ఆడియోకి అవుట్పుట్ కోసం మీకు ఇదైతే వర్క్ అవుతుంది కాల్స్ మాట్లాడినప్పుడు. అండ్ చిన్న బ్యాటరీ మీకు అయితే ఉంటుంది. అండ్ ఇంట్లో వచ్చేసరికి మీకు ఒక చిన్న బ్యాటరీ అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫుల్ ఛార్జ్ చేస్తే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే వస్తుంది. సో మీకు ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నార్మల్ ఫ్రెండ్స్ మీరు ఎలా స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారో మీకు ఒక చిన్న కోటి కీప్యాడ్ అయితే ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు కాంటాక్ట్స్ కానీ, ఆడియో కానీ, FM రేడియో కానీ, సెట్టింగ్స్ కానీ, జోన్ అని, ఆర్గనైజర్, కాల్ లాగ్స్, మెసేజెస్ కూడా మీరు ఈవెన్ అయితే సెండ్ అయితే చేసుకోవచ్చు. కొన్ని కాల్స్ కూడా మీరు దీంట్లో డైల్ అయితే చేయొచ్చు అండ్ రిసీవ్ చేయొచ్చు. నార్మల్ స్మార్ట్ ఫోన్ లాగా అయితే మీరు దీని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ కొంచెం డిఫరెంట్ వేలో యూనిక్ టైప్ మీరు ఏమైనా యూజ్ చేయాలంటే చాలా చిన్న కాంపాక్ట్ ఫోన్ అనమాట. కన్సిడర్ చేయాలంటే కన్సిడర్ అయితే చేయొచ్చు. వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు
కొన్ని బ్రాండ్స్ నుంచి మీకు ఇట్లాంటి చిన్న ఫోన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఏమైనా చిన్న స్మార్ట్ ఫోన్ యూజ్ చేయాలి, యూనిక్ టెక్నాలజీలో మీకు ఇష్టం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి దీని సైడ్ ఒక లుక్ అయితే వేసుకోండి. సో మీకు 1000 రూపీస్లో పెద్ద ఫరక్ ఏం పడదు యూజ్ చేయాలి ఇట్లాంటి డివైజెస్ మొత్తం అనుకుంటే. కొంచెం మీరు డిఫరెంట్ స్టైల్లో బిల్డప్ అయితే కొట్టచ్చు అనమాట. సో ఇలా పెట్టుకొని ఇలా మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎక్కడైనా బస్ స్టాప్లోనో కాలేజ్లోనో సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ. సో మీకు డీసెంట్ అయితే ఉంటుంది, ఆడియో క్వాలిటీ కూడా మీకు బాగానే ఉంది, నో ప్రాబ్లం. మీరు పెద్ద స్మార్ట్ ఫోన్లో ఎవరు అసలు కనబెట్టరు అనమాట ఇది ఏం స్మార్ట్ ఫోన్లో మీరు కాల్ చేస్తున్నారు అనేసి. ఇది ఫ్రెండ్స్ కంప్లీట్లీ దీని వీడియో అయితే కొంచెం డిఫరెంట్ వీడియో ఇద్దాం అనుకున్నాను, సో ఇచ్చాను. వీడియోని లైక్ చేయండి అండ్ కొద్దిగా వచ్చారు కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. దిస్ ఆర్ సైనింగ్ ఆఫ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, బాయ్.